అందరూ కూడా ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తుంటారు. హ్మ్. హెడ్ బాత్ చేయడం కూడా మెమరీ లాస్‌కి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఓకే. ఎవ్రీడే అవును. చాలామంది పిల్లలు, చాలామంది పర్సన్స్ తలస్నానం రోజు చేస్తుంటారు. ఎందుకంటారు సార్ హెడ్ బాత్ అంటే? ఇప్పుడు సాధారణంగా బయట తిరుగుతూ ఉంటారు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూస్తే మనకు కొంచెం ఎక్కువగా హ్యూమిడిటీ ఉన్నప్పుడు చెమట ఇవన్నీ రావటము, దానివల్ల చిరాకుగా అనిపించి వెంటనే తలస్నానాలు చేయటం స్నానం చేయడం ఓకే. సాధారణమైపోయింది. స్నానం చేయడం వరకు ఓకే. హ్మ్. చేయొచ్చు ఇమ్యూనిటీ కోసం. కానీ తలస్నానం చేయకూడదు. బాగా ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటారు సార్ తలస్నానం? ఎందుకంటారంటే దానికో ఎగ్జాంపుల్ చెప్పాలి. హ్మ్. మనం ఇంతకు పూర్వం వినున్నాం కొన్ని సంవత్సరాలకి. ఓజోన్ పొర పలచబడిపోయింది. ఓజోన్ పొరకి హోల్స్ పడ్డాయట అన్నాం. ఓజోన్ పొర ఎక్కడుంటుంది? ఆకాశంలో ఉంది. ఓజోన్ పొర పలసపడిపోయిందంట, రంధ్రాలు పడ్డాయని మనం విన్నాం. సో, అలాగే మనకు కూడా మన శరీరానికి ఆకాశం లాంటి భాగం తల.